హలో గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే నేను మా ఊరికి వచ్చాను అండ్ ఇక్కడ మీకు టూర్ చేపించబోతున్నాను. అండ్ మా ఊరు ఈజ్ ద బెస్ట్ ఊరు ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మేము ఈ ఊరికి చాలాసార్లు వచ్చాము అండ్ మై మదర్స్ హోమ్ టౌన్ ఆల్సో. అండ్ ఇక్కడ నేను అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాను వీడియోస్ కూడా. ఎందుకు అంటే నా ఫోన్లో అంత స్పేస్ లేదు అండ్ ఇట్లా నేను అన్నీ వేరేగా చూపిస్తే కొంచెం బాగుంటుందేమో అని నా ఒపీనియన్. ఈరోజు అయితే ఫస్ట్ మనం గార్డెన్ వ్లాగ్ చేసుకుందాము, దాని తర్వాతనే అన్నీ. ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ ఫస్ట్ ఇక్కడ నౌ వీ హ్యావ్ తులసి మయ్య. ఇట్స్ ద స్టార్టింగ్. At the starting we have our Tulasi Maiya here. And ఇది రామ తులసి అన్నమాట. బయట ఉన్నది కూడా రామ తులసి కాదు గైస్, ఇది కృష్ణ తులసి గైస్, దిస్ వన్. లక్ష్మీ తులసి అయితే మా దగ్గర లేదు. అండ్ హియర్ ఇట్స్ రామ తులసి, చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు ఒక రామ తులసి ఉంది గైస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట రామ తులసి. చాలా రేర్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి పూజ చేసుకుంటాము, నేను మా అక్క. అండ్ ఇక్కడ అయితే పెద్ద ట్రీ అనమాట, నాకు చాలా ఇష్టం ఆ ట్రీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పూల చెట్లు మా అమ్మమ్మనే పెంచుతారు అనమాట. ఇవన్నీ దే ఆర్ నాట్ ఫేక్. కావాలంటే మీకు సౌండ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ అయితే ఒక రోజు ఉంది, చాలా పాడైపోయింది అనమాట. ఇది చూస్తున్నారా, చాలా పాడైపోయింది. చూడండి ఎన్ని ఆకులు పడ్డాయో, కింద పెటల్స్ పడ్డాయి. గైస్ కుక్క వచ్చింది, కుక్క వచ్చింది గైస్. ఇంకొకటి వచ్చిందా? లేదు, సారీ, రాలేదు. అండ్ ఇక్కడ మనకి అది ఏమంటారు, ఆమ్లా చెట్టు ఉంది అనమాట. ఆమ్లా అంటారు, ఆమ్లా ట్రీ ఉందన్నమాట మనకి. ఇక్కడ ఒక ఆమ్లా కూడా వచ్చింది, ఎక్కడ ఉంది కనిపిస్తలేదు ఇప్పుడైతే. నేను పొద్దున్న చూసాను. అండ్ ఇది పపాయా ట్రీ, పపాయాను కనకాంబరాను గుర్తు అయితే రావట్లేదు, బట్ ఇట్స్ అ ట్రీ. అండ్ పుదీనాది ఒక ప్లాంట్ ఉంది, చిన్నది. అండ్ ఇక్కడ పెద్ద సపోటా ట్రీ, సపోటాస్ కొన్ని వచ్చాయి, పెద్దమ్మ కోసం వెయిటింగ్. అండ్ ఇక్కడ ఒక పపాయా చెట్టు ఉంది, చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట మనం ఇక్కడ పెట్టుకుంటే. అండ్ ఇక్కడ మనకు ఒక గోరింటాకు. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా మినీ ప్లాంట్స్. ఇవేం ప్లాంట్స్ నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ గైస్ సీ, ఇట్స్ మై ఫేవరెట్ చామంతి. అండ్ చామంతి రావాలన్నమాట, ఇంకా వస్తాయి. రావు అని అయితే గ్యారంటీగా చెప్పట్లేదు, వస్తాయి అని కూడా గ్యారంటీగా చెప్పట్లేదు. వస్తే నేను కన్ఫామ్గా వ్లాగ్ తీస్తాను, వచ్చి అప్పుడు నేను ఇక్కడ ఉంటే వ్లాగ్ కన్ఫామ్ తీస్తాను. అండ్ వీటికి పప్పాయాస్, వాటికి సపోటాస్ ఉన్నాయి. దీనికి పప్పాయ మొలుస్తున్నాయి, ఇంకా కావాలంటే చూపిస్తాను నేను మీకు. సీ గైస్, ఒక పప్పాయ కింద కూడా పడ్డది, చిట్టు పప్పాయ ఉంది. ఇది కూడా పప్పాయ అనేది ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అండ్ చూపిస్తాను ఎక్కడ వచ్చింది పప్పాయ. అక్కడ చూడండి వస్తుంది, చూడండి అక్కడ కొన్ని పాలు కూడా కారుతున్నాయి. యాక్చువల్లీ అవి పాలు కాదు కదా గైస్. అండ్ అవి దాన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉంటాయి తెలుసా మీకు, మోస్ట్లీ బిల్డింగ్స్లో దొరుకుతాయి మనకి. అది ఇక్కడ చెట్టు ఉంది. అండ్ మా అమ్మమ్మ ఏం బయట దొరికితే అవన్నీ తెచ్చి వేసేస్తుంది అనమాట, ఏమన్నా కానీ పెరిగితే చాలు అన్నట్టు.
చాలా బాగున్నాయి అన్ని చెట్లు మోస్ట్లీ చెప్పాలంటే. అండ్ గైస్ ఐ హ్యావ్ ఎన్ డౌట్, యూట్యూబ్ ఎందుకు అన్ని కామెంట్స్ని సైలెంట్ చేస్తుంది? ఐ హ్యావ్ ఎన్ డౌట్ గైస్. ఎందుకు అంటే నేను చూస్తాను కదా షార్ట్స్ అప్పుడు ఇప్పుడు టైంపాస్ కోసం, అప్పుడు నాకు అసలు కామెంట్సే కనిపించవు గైస్. కామెంట్స్ చెక్ చేస్తాము అని ఓపెన్ చేస్తాను, కానీ అవి షార్ట్స్లో టర్న్ ఆఫ్ కనిపిస్తున్నాయి. నా యాక్చువల్లీ కొత్త దాంట్లో ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ కనిపిస్తున్నాయి షార్ట్స్ ఆఫ్ ఉండడం. నాకు అస్సలు నచ్చట్లేదు యూట్యూబ్ ఇట్లా షార్ట్స్ ఆఫ్ చేయడము. మీరు ఒకసారి చూడండి గైస్. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది, నేను ఎంత జూమ్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా చిన్నది కూడా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మనకి ఇది హైబిస్కస్ చెట్టు, ఇది కూడా మొగ్గ వచ్చింది, వస్తే చెప్తాను. అండ్ ఇది నేరేడు పండ్ల చెట్టు. యాక్చువల్లీ మోస్ట్లీ చెట్లు ఉంటాయి అన్నమాట మా తోటలో. ఇక్కడ రేగి పండ్లు కనిపిస్తాయి ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడ ఒక రేగి పండ్ల చెట్టు ఉంది లోపలికి, మేము అక్కడికి వెళ్ళి తెంపుకుంటాం ఒక్కొక్కసారి. సారీ, రేగి పండ్లు కాదు, మ్యాంగో. రేగి వస్తుంది గైస్ నాకైతే. అండ్ అక్కడ కూడా ఈ వైట్ ఫ్లవర్ చెట్టే ఉంది, కానీ చాలా బాగున్నాయి గైస్ ఎవ్రీ ట్రీ. సారీ గైస్, వెనకాల పిల్లలు ఏడుస్తున్నారు. అండ్ ఇది ఏం చెట్టు గైస్, నాకు ఇంకా మంచిగా ఐడియా లేదు, అడగాలి మా అమ్మని. అమ్మ కింద పడ్డది గైస్. ఓకే, ఇక్కడైతే మళ్ళీ ఇంకొక హైబిస్కస్ అండ్ ఇంకొక పుదీనా అండ్ అది ఏమో పిచ్చి చెట్టు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాంగో ట్రీ. 2 ఉన్నాయి అన్నమాట, ఫస్ట్ సెకండ్. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ మేము మ్యాంగోస్ ఇక్కడ నుంచే మోస్ట్లీ తీసుకుంటాము. మేము బయటకు వెళ్ళి తీసుకోము, ఊరికి వస్తే ఇంటికి కూడా తీసుకెళ్తాము అట్లనే. అండ్ ఇక్కడ ఒక దగ్గాకుంది, మీకు దగ్గాకంటే తెలుసో లేదో. ఇవి తింటే దగ్గు, షుగర్, బీపీ ఏం రాదు, కావాలంటే చెప్పండి పంపిస్తాను. అండ్ ఇక్కడ అయితే మనం ఒక చిన్న పపాయ చెట్టు చూడొచ్చు కొంచెం వచ్చిన తర్వాత. చాలా క్యూట్గా ఉంది ఇది కూడా. మనం కొంచెం చెట్టు వేయాలి కాబట్టి మట్టి కూడా వేసేసినాం. అండ్ వీ హ్యావ్ మోస్ట్లీ తులసిమయ్య, ఫుల్లీ తులసిమయ్య. అండ్ మోస్ట్ తులసిమయ్య అని అంటారు మా దగ్గర అయితే. అండ్ దిస్ ఈజ్ రామ తులసి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు మనం కొంచెం ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ గువావా చెట్టు కూడా ఉంది, జామకాయ చెట్టు అంటారు కదా అది. ఇక్కడ అయితే ఉందన్నమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. మాకైతే జామ పండ్లు ఉన్నాయి కొన్ని లాస్ట్. మా పెద్దమ్మ కోసం వెయిటింగ్, మా అక్క, మా పెద్దమ్మ. అండ్ దిస్ ఈజ్ అవర్ తోట వ్లాగ్. Bye DP fam.